హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కోల్కతాలో జరిగినటువంటి అమానవీయ ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఏ పరిణామంలో కూడా అసలు దోషులు ఎవరు, అసలు ఏం జరిగింది అనే విషయం పైన స్పష్టత రాలేదు. సిబిఐ కోర్టుల ఆదేశాలతో ఇన్వాల్వ్ అయింది. సుప్రీంకోర్టు సుమోటో పేరుతో నేరుగా ఈ కేసును పర్యవేక్షిస్తోంది. దోషులను పట్టుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలి, అనుసరిస్తున్నటువంటి విచారణ విధానాలు సరైనవేనా, ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు మాజీ పోలీస్ అధికారి సర్వేశ్వర్ రెడ్డి గారు, అడ్వకేటు, సో రెండింటిపైన అవగాహన ఉన్నటువంటి అనుభవజ్ఞులు ఉన్నారు. సర్వేశ్వర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. ఈ కేసులో దేశమంతా ఒక అటెన్షన్ ఉంది. ఏం జరిగింది, దేని తర్వాత జరిగింది అనేది అసలు స్పష్టతే రావట్లేదు. రోజుకొక మలుపు, ఇదంతా కేవలం ప్రచారం అని ఒక పక్క నుంచి కొట్టేస్తున్నారు. అసలు ఏంటి కోల్కతా ఇన్సిడెంట్ మీద జరిగిన తర్వాత, ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, దట్స్ ట్రూ. సో దాని తర్వాత జరిగినటువంటి ప్రాసెస్ సరైన పద్ధతిలో జరిగిందా, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దేశం అంతా అటెన్షన్ ఉంది, ఏమైతే టెన్షన్ కూడా ఉంది ప్రజల్లో. అవును, ఒక అటెన్షన్, రెండో సైడ్ టెన్షన్. అవును, అసలు పోలీసులు డిటైన్ చేస్తారా చేయరా అనేటువంటి ఒక మీమాంస కూడా బయలుదేరి. అవును. ఇప్పటివరకు సుప్రీంకోర్టు సుమోటో తీసుకున్నది. సుమోటో తీసుకొని సిబిఐకి ఇచ్చింది. సిబిఐ అంటే స్పెషల్ ఆర్గనైజేషన్, తక్కువ కేసులు ఉంటాయి. లోకల్ పోలీసుకు పొద్దున్న సాయంత్రంలో 20 కేసులు ఉంటాయి. సిబిఐకి ఒక కేసు ఉంటే సంవత్సరం చేస్తారు, డిటెక్ట్ చేస్తారు, అది చేస్తారు తప్ప ఇన్ డెప్త్గా పోతారు. సైంటిఫిక్ కేసు పెడతారు, ఇన్వెస్టిగేషన్ అన్ని, ప్రతిదీ కూడా తీక్షణలో చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ కేసు ఈ మెడికల్ కాలేజ్లో అమ్మాయి 36 hours వర్క్ చేసిన తర్వాత షీ వాజ్ టేకింగ్ రెస్ట్ తీసుకున్న వల్ల జరిగింది నైట్కు. అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. వాళ్ళ డాక్టర్ వాళ్ళ ఇంటిమేట్ చనిపోయినాక ఫస్ట్ ఆ సూపరింటెండెంట్, హాస్పిటల్ సూపరింటెండెంట్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తాడు. పాప కింద పడదు ఎవరు చెప్తాడు. కొద్దిసేపు అయిన తర్వాత సూసైడ్ చేసుకుంటాడు. వాళ్ళ కొద్దిసేపు చనిపోయిందని చెప్తాడు. అవన్నీ 3 రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చాలకు వాళ్ళకి బేసిక్ డౌట్ వచ్చి చూస్తే అమ్మాయి చచ్చిపడి ఆ రక్తసిక్తమైన మడుగులో పడింది. కళ్ళులో రక్తం వస్తుంది, హెడ్ ఇంజరీస్, భుజానికి గాయాలు, కాళ్ళు ఇరిగినాయి. ఇవన్నీ బ్రూటల్గా మర్డర్ చేసిండు. ఇన్హ్యూమన్, మానవ మృగాలు మర్డర్ చేసిండు. మర్డర్ చేసిండ్రు. సెక్సువల్ అజల్ట్స్ కూడా చేసిండ్రు. సెక్సువల్ పోస్ట్ మార్టం తీసుకెళ్తే ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కూడా లేట్ అయింది, 4 hours లేట్ అయింది. ఆలోచించి అక్కడికి చేసిండ్రు. మరి డెడ్ బాడీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం ఫస్ట్ అర్రీగా చేయించినది వాళ్ళ ఒక పోలీసు ఒక అలిగేషన్. జనరల్ పోలీసు ఏం చేస్తుంటే వైలెన్స్ ఇట్లా క్రియేట్ అయిన సందర్భాన్ని పట్టుకొని తప్పులు చేపిస్తున్నారు. అట్లాంటి పోలీసుని సపోర్ట్ చేయడం కాదు, కానీ అంటే మీరు మీ అనుభవంలో చాలా కేసులు చూశారు, చాలా కేసులో పరిశోధనలో విచారణలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది పర్టికులర్గా ఏంటంటే మొదటి రోజు వచ్చినప్పుడే చాలా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. బట్ ఒకరు చేశారు లేదా 4 చేశారు, 10 మంది చేశారు, దేని మీద ఒక నిర్ధారణ రావట్లేదు. అంటే ఇప్పుడు ఎందుకు అంత కాంప్లికేటెడ్గా ఎందుకు ఉంది ఈ కేసు? ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కొన్ని అంశాలు సీక్రెట్గా పెడతారు. ఆ సీక్రెట్లే డౌట్ వస్తాయి. ఎందుకు సీక్రెట్ పెడతారంటే ఇన్ఫర్మేషన్ లీక్ అయితే వాళ్ళు నేరస్తులు పారిపోతారనే కాన్సెప్ట్తోనే ఐఓలు కానీ విజువల్ ఆఫీసర్ సీక్రెట్ పెడతారు. అవి బయట చూస్తారు కదా, అరే పోలీసు వాళ్ళు చెప్తారు, మొత్తం తెలుసు చెప్తారు, ఏమైంది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసారు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిండొచ్చు, కానీ కేసుని దెబ్బతో పట్టించలేదు కదా. ఇప్పుడు మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి, అక్కడ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత వీళ్ళు సీన్ అంతా డిస్టర్బ్ చేసిండు, క్లీన్ చేసిండు. అసలు ఈ సంజయ్ రాయ్ అంటోడు వీడు కూడా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. వీడు బ్లూటూత్ పెట్టుకున్నాడు, బయట పోయేటప్పుడు సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఆ టైంలో ఆయన పట్టుకొని చేసి అడ్మిట్ అయిన ఫ్యాక్ట్ వాడు కూడా కాదు, వాడు ఫర్దర్ చెప్తలేడు అనేది ఒక కాన్సెప్ట్. చెప్పి ఉంటాడు, నాకు తెలిసి చెప్పి ఉంటాడు. అందరిని పట్టుకున్న తర్వాతనే ఇది చేయాలనే కాన్సెప్ట్ తో సిబిఐ వెయిట్ చేస్తుంటుంది. తర్వాత సుప్రీంకోర్టు కూడా సూపర్వైజ్ చేస్తుంది కదా, సబ్మిట్ రిపోర్ట్ సుప్రీంకోర్టు ఆల్సో. ఇవన్నీ ఉన్నాయి, కోర్టు పర్యవేక్షణ ఉంది, తర్వాత ఎక్స్పర్ట్స్ ఉన్నారు, పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయి, ప్రెజర్ గ్రూప్స్ ఉన్నాయి, మెడికల్ కాలేజీలో అమ్మాయిలంతా గందరగోళం ఉంది. అంటే ఓవరాల్గా అసలు దేశవ్యాప్తంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వర్క్ ప్లేసెస్లో ముఖ్యంగా డాక్టర్స్కి సంబంధించి, జూనియర్ డాక్టర్కి సంబంధించి సెక్యూరిటీ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఒక కమిటీ అపాయింట్ చేసింది. సో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఒక 3 వారాలు వాళ్ళకి టైం ఇచ్చారు, ఆ సమయంలోపు నివేదికని సమర్పిస్తారు. కానీ కేసు పరిశోధన విషయంలో మాత్రం ఒకవైపు లై డిటెక్టర్ టెస్ట్లు అంటున్నారు, ఇంకోవైపు ఏమో ఇతను చెప్తున్న దానిలో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. అన్నిటికీ మించి మాజీ ప్రిన్సిపల్ వ్యవహార శైలి. అసలు ఏంటి మాజీ ప్రిన్సిపల్ రోల్ ఈ కేసు? సందీప్ ఘోష్ అనే మాజీ ప్రిన్సిపల్. అతనికి ఏమంటే ఈ మాఫియా గ్యాంగ్తో సంబంధాలు అనేది ఒక వాదన. ఎందుకంటే అక్కడ వచ్చే మెటీరియల్ అంతా అమ్ముకోవడం, సిరింజీలు అమ్ముకోవడము, మెడిసిన్స్ అమ్ముకోవడము,
రకరకాలు ఒక సిరంజీ 10 మందికి వాడడము, ఇవన్నీ చేసి అమ్ముకొని ఆయన ట్రాన్స్ఫర్ అయితే కూడా మళ్ళీ తీసుకొని ఆడుకొస్తారు. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లు ఒక అవగాహన అయితే వచ్చింది పబ్లిక్. ఆ సందీప్ ఘోష్లో బేసిక్ డౌట్ ఉంది. ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్ చేసినప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ ఏం జరుగుతుందంటే ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళి అడుగుతారు. ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళాలంటే మన ఈ మత్తు మందులతోనే అవుతుంది, వేరే కాదు. ఆయిల్ నోటీస్ అని చెప్తారనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. అట్లా ఈ కొన్ని వాస్తవాలు బయటకు వస్తారు అవన్నీ కాదు, కానీ కొంతమంది హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉంటారు, దాంట్లో కూడా బయటపడరు. హార్డ్ కోర్ ఉంటారు కదా, బయటపడరు. అందు గురించి వాళ్ళు శతవిధాల పైన చేస్తూ డిటెక్ట్ అవుతుంది. కాకపోతే ఇట్ టేక్స్ టైం. ఆగస్ట్ 8 అయింది. ఈ రోజు ఎంత 22, 15 రోజులు 16 రోజులు అవుతుంది. కావచ్చు డిటెక్ట్ అయితే డిటెక్ట్ కాదు. ఆల్రెడీ మీరు రిమాండ్ చేసిండ్రు, కస్టడీ తీసుకున్నారు, పాలిగ్రాఫ్ టెస్ట్ పెట్టిండ్రు, లై డిటెక్టర్ చేసిండ్రు, సీన్ ఎగ్జామ్ చేసిండ్రు, ఫిజికల్ క్లూస్ కలెక్ట్ చేసిండ్రు, ఫోరెన్సిక్ రిపోర్ట్ తెచ్చిండ్రు, పోస్ట్ మార్టం రిపోర్ట్ తెచ్చిండ్రు. కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడైనా నిందితుడిని కానీ లేదా దోషుల్ని, అసలు దోషుల్ని తప్పించే ప్రయత్నం జరిగినట్టుగా అనిపించిందా మీకు? నాకైతే అనిపడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ మీద ఉంటుంది. ప్రైమరీ ఎవిడెన్స్, సెకండరీ ఎవిడెన్స్ ఉంటుంది. ప్రైమరీ ఎవిడెన్స్ ప్రకారం సీన్లు ఎగ్జామ్ చేస్తారు, సీన్లు ఏం చూసుకొని కనెక్టివిటీ ఇస్తారు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బెస్ట్ కాదు. ఎంఐకి అదే యూటరస్లో స్పెర్మ్ ప్రజెన్స్ ఉందని చెప్తున్నారు, యూజ్ లెవెల్ ఉందంటున్నారు. అంటే మోర్ దెన్ 3 to 4% సినిమాలో వేయాలి. ఒక్క నుంచి కాదు, ఇద్దరు నుంచి కాదు. అమ్మాయి ఊన్స్ బట్టి కానీ, ఆ పొజిషన్స్ బట్టి కానీ, ఇంజరీస్ బట్టి కానీ, మెడికల్ రిపోర్ట్ బట్టి కానీ, పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఒకరిద్దరు కాదు, మోర్ దెన్ 4 to 5 people ఉంటారు. మరి ఎంత దారుణంగా, ఎంత అమానవీయంగా, ఎంత నికృష్టెడ్ ఫెస్ట్ ఆఫ్ ఫెలోస్ చేసినది ఒకసారి ఊహించుకుంటే వాళ్ళు దళదలిసిపోతుంది. ఇప్పుడు అమ్మాయిలకు ఎక్కడ ఉందండి సెక్యూరిటీ? ప్రతిసారి జరుగుతుంది, ఏదో కమిటీ చేస్తుంది, పోతుంది. గవర్నమెంట్లకు చిత్తశుద్ధి ఉండాలండి, పట్టించుకోవాలి. ఇప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ అంటే లోకల్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్, ఉమెన్ చీఫ్ మినిస్టర్, ఆవిడే హెల్త్ మినిస్టర్, ఆవిడే హోమ్ మినిస్టర్, కాబట్టి పక్కాగా న్యాయం జరుగుద్ది అనుకునే పరిస్థితి లేదు అనేటువంటి అభిప్రాయం వైపు వస్తుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సర్కమ్స్టెన్సెస్ డిఫరెంట్ ఉంటుంది సార్. పవర్ పాలిటిక్స్ ఎప్పుడున్నారు, పవర్ పాలిటిక్స్ అగ్రెస్ట్ చేస్తుంటారు. అలా ఇంట్రూడర్స్ బంగ్లాదేశ్ వచ్చి తీసుకుంటారు, వాళ్ళకు ఆధార్ కార్డులు ఇప్పిస్తారు. వెస్ట్ బెంగాల్ కథలు అట్లా ఉంటాయి. మమతా బెనర్జీ గారు ఎందుకు చెప్తారంటే ఉంది, ఉమెనే ఉంది, చేయాలి. అందుకని సిబిఐకి ఇచ్చారు కదా. ఇప్పుడు లోకల్ పోలీస్ అవాయిడ్ చేసింది, ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. సిబిఐ ఫెయిర్గా పనిచేయడానికి అవకాశం ఉంటుందా? మళ్ళీ ఇన్సిడెంట్ జరిగింది అక్కడే, ప్రాసెస్, విచారణ, ఇన్వెస్టిగేషన్ అంతా జరగాల్సింది బెంగాల్లోనే. సో సిబిఐ స్వేచ్ఛగా పనిచేసే అవకాశం, వాతావరణం 100%. ఎందుకంటే ఇక్కడ మెడికల్ రిపోర్ట్ ఉంది కదా, వెజల్ స్వాబ్ తీసిన ఆ మెడికల్ రిపోర్ట్లో రేపు జరిగినట్లా ప్రూవ్ చేసింది కదా. మళ్ళీ ఎవరు చేసినా, ఎంతమంది చేసినా ప్రూవ్ చేసే వల్ల సిఐడి మరి అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు? వాళ్ళ మీద కూడా అభియోగాలు వస్తాయి. పొలిటికల్ లైన్లు వాళ్ళు చేసి వస్తుంటాయి. పోలీస్ ఆఫీసర్ అంటే ఇది కామన్ బై. పవర్ పార్టీలో ఉంటే ఆపోజిట్ పార్టీలో చెప్తారు, ఆపోజిట్ కూడా పవర్ పార్టీ. ఇద్దరికి కావాల్సిన వీడే. పెద్ద జోక్ ఏంటంటే ఆ అపోజిట్ పార్టీలో పవర్ పార్టీ మనుషులు అవుతుంటారు. పవర్ పార్టీలో ఎంతకుముందు పోయిన గవర్నమెంట్ చేసిన దొంగ అని అదో ముద్ర వేస్తారు. ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నా, ఎందుకంటే ఇది అటానమస్ బాడీ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది. వాళ్ళకి సరెండర్ అయి పనిచేయాల్సి వస్తుంది. సరెండర్ కాకుండా రకరకాల తల ఉంచకుండా ఒత్తిళ్ళు అయితే ఒత్తిళ్ళు ఎదుర్కోవాల్సి వస్తే ఆర్టిఫిషియల్స్ అయితే చేస్తుంటారు. అది భరించి న్యాయం గురించి పాటుపడాలి. అంటే అటానమస్ ఉంటే అది కాదు. సో ఇది దేశం అంతా ఒక అటెన్షన్ వచ్చినటువంటి కేసు కాబట్టి ఇందులో న్యాయం జరగడానికి, వాస్తవాలు బయటికి రావడానికి మీ అనుభవం రీత్యా చెప్పండి. అసలు ఎంతకాలం? ఒకటే మెడికల్ రిపోర్ట్ ఒకటే బేస్ తీసుకుంటున్నా. సామూహిక అత్యాచారం జరిగింది, మర్డర్ అయింది. ఈ అత్యాచారం ఎవరు ఇన్వాల్వ్ అయింది అనేది ఈ ఘోష్ అంటూ చేసే దొంగతనాలన్నీ ఈ అమ్మాయి చూస్తున్నానంట. నేను మాఫియా ఉందని, డ్రగ్ మాఫియా, ఆ మాఫియా, ఈ మాఫియా ఉన్నట్లు ఆడ కూడా మాఫియా యాటిట్యూడ్స్ ఉన్నాయనేది వాళ్ళ బ్యాక్ డ్రాప్ కూడా ఉండొచ్చు అంట. వెస్ట్ బెంగాల్ అటువంటి జరుగుతాయి. వెస్ట్ బెంగాల్ డిఫరెంట్ స్టేట్ అది. మన పేరుకు ఇండియాలో ఉన్నా కూడా అదన్నీ బార్డర్ స్టేట్స్ అన్ని. అట్లా అక్కడ చాలా మాఫియాలు ఉంటాయి, ఉండొచ్చు. ఎందుకంటే ఈ సందీప్ ఘోష్ అంటూ ప్రిన్సిపల్ కదా, వాడు ఎక్కడ పోయి తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారు? స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు లింక్ ఉందా? ఉంటే ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా? ఇవన్నీ ఉంటే అందుకొరకు వాళ్ళు ఇల్లు కూడా రైడ్ చేస్తున్నారు సిబిఐ. ఏమేమో రైడ్ చేసుకుని మందులు దొరికిన అనుకో, మిస్అప్రోప్రియేషన్ కేసు కడితే అది సపరేట్ అవుతుంది, ఇది సపరేట్ అవుతుంది, అన్ని కేసులు సపరేట్ అవుతాయి. అందు గురించి డెఫినెట్ డిటెక్ట్ చేయాల్సిందే. లేకపోతే పోలీస్ వ్యవస్థ కూడా చెడ్డ పేరు వస్తుంది, గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ మహిళా అమ్మాయిలు లేని డాక్టర్లకు చాలా ప్రొటెక్షన్ ఇవ్వాలండి.
బస్సుల్లో కానీ తర్వాత అక్కడ ఉన్న దాంట్లో కానీ ఈ ర్యాగింగ్ కూడా చాలా హెడేక్ ఉంటుంది వాళ్ళకు. అవును. అక్కడ నైట్ అవర్స్లో పనిచేస్తుంటారు. అప్పుడు ఎంతమంది అంటే ఒక స్టేషన్కి వెళ్ళి వస్తే అయిపోతుంది. ఆ పోలీసు విజిబుల్ పోలీసింగ్ కనపడితే ఎవడు అపేం చేయడు, మాఫియా రాదు. సపోర్ట్ అయింది అంత ఎంత మొత్తుకుంటుంది అమ్మాయి, ఎవడెందుకు రాలేదు, పోతూనే గొంతు పట్టి పిసుకున్నారు. మరి ఏం చేసినా అది కూడా థైరాయిడ్ బోన్ ఫ్రాక్చర్ అయిందని చెప్తారు. మరి ఏం చేసినా కూడా అవ్వాలని తెలియదు. బ్రూటల్గా మర్డర్ అండ్ రేప్ చేసిండు. అది హీనియస్ భారత చరిత్రలోనే అత్యాచారం. అంతకుముందు ఇక్కడ జరిగింది కదా బ్రదర్, శంషాబాద్ దగ్గర దిశ, మీరు దిశ దశ మిత్రులు జరగకుండా పోతూ ఉన్నాయి, కంట్రోల్ చేస్తున్నారు. అట్లా కాదు అనేది అక్కడ మనం చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటేనే మన అమ్మాయిలు మనం కాపాడగలుగుతాం. వాళ్ళు స్త్రీలండి, మహిళలు, అమ్మాయిలు ఎవరు చెప్పుకోగలుగుతారు, ఏం చేయగలుగుతారు? చదువుకోకపోతే కష్టం, చదువుకుంటే ఈ కష్టం ఉంది. ఎక్కడ పోవాలి? అందుకొరకే టాస్క్ ఫోర్స్ చేసేసి కంపెనీలు కాదు చేయాల్సింది. ఇమ్మీడియట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సెంట్రల్ ఫోర్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఎన్ని కాలేజీలు లెక్కేసి దానికి మనం ఫోర్స్ క్రియేట్ చేసి కాలేజీకి 1+4 పెడితే ఏమీ జరగదండి. చర్యలు గవర్నమెంట్ తీసుకోవాలంటారు. కంటిన్యూ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చింది మళ్ళీ డిటెక్టివ్ అంతా మర్చిపోయి మళ్ళీ ఒకటి అయినా బలం కూడా కాదు. ఇప్పుడు కంప్లీట్గా తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. ప్రొటెక్షన్ స్పాట్స్ ఏర్పాటు చేయాలి. అలా 24 గంటలు ప్రొటెక్షన్ చేయాలి. ఎందుకంటే డాక్టర్లు పనిచేయలేని పరిస్థితి, ఏ కాలేజ్ ఏమైతే తెలియదు. ఫ్యాంటసీ డిసీజ్ ఎక్కువ ఉంటుంది మనలో, ఇమిటేటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, ఎవడేం చేస్తారో తెలియదు. అమ్మాయిలకు చాలా ప్రొటెక్షన్ చేయాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఎన్ని ఉంటాయండి? ఒక 50 కాలేజీలు ఉంటాయి మెడికల్ స్టేట్ లో. 50 కన్నా ఎక్కువ 54 200 మంది పెట్టింగ్ ఏమైందండి? 200 మంది ఫోర్స్ పెట్టింగ్ ఏమవుతుంది? ఏం కాదు కదా. అటు పెట్టేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ప్రజెన్స్ ఉంటుంది. విజిబిలిటీ ఉంటే కాదు, ఇది పోలీస్ ప్రొటెక్షన్ ఉంది అంటే నేరస్తులు తప్పు చేయడు. విజిబుల్ పోలీసింగ్ అనేది ఉండాలి అక్కడ. థ్యాంక్ యూ సర్వేశ్వర రెడ్డి గారు తెలియజేసినందుకు. ఇది కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన పూర్వపరాల్ని బయటకు తీసుకురావడానికి సిబిఐ సమర్థంగా పనిచేయగలుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని సర్వేశ్వర రెడ్డి గారు వ్యక్తపరుస్తున్నారు. అలానే ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉండాలంటే మెడికల్ కాలేజీల్లో కూడా టాస్క్ ఫోర్స్ల నియామకాలు చాలా అవసరం. ఎక్కడికక్కడ విజిబుల్ పోలీసింగ్ ఉంటే ఇలాంటి దారుణాలు జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.